ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని రాజేశ్వరి చిన్నశంకరంపేట మండలం టాపర్గా రావటం చాలా సంతోషమని మండల తహసీల్దార్ మన్నన్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని మడూర్ జిల్లా ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థిని రాజేశ్వరి ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో 570 మార్కులు సాధించి మండల టాపర్గా రావటం జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వరిని స్థానిక తహసీల్దార్ మన్నన్, ఎస్ఐ నారాయణ గౌడ్లు సెలవాతో మెమాంటోతో సన్మానం చేశారు. వెంకట్రావుపల్లి గ్రామం. నా పేరు కాశవీన రాజేశ్వరి. మా నాన్న పేరు కృష్ణ, మా అమ్మ పేరు భాగ్య. ఈ రోజు ప్రకటించిన తెలంగాణ 10వ తరగతి ఫలితాలలో 570 మార్కులు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మండల స్థాయిలో మొదటి ర్యాంకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ప్రధానంగా గల కారణం మాకు బోధించిన ఉపాధ్యాయులు, నన్ను ప్రోత్సహించిన మా తల్లిదండ్రులు. నేను ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మంచి చదువులు చదివి ఉన్నత స్థానం సంపాదించి నాకు, మా తల్లిదండ్రులకు, మా పాఠశాలకు, మా ఉపాధ్యాయులకి, గ్రామానికి మంచి పేరు తీసుకొస్తాను. నన్ను అభినందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చాలా మంచిగా పక్కన ఉన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివి కూడా తెచ్చుకోలేని మార్కులు తెచ్చుకుంది. ఆమెకు కూడా కొంచెం అభినందనల కొరకు మేము వచ్చాము. ఆమెకు మనందరి తరఫున అభినందనలు తెలుపుతూ ప్లీజ్ క్లాప్స్. పాఠాలు చెప్పేది టీచర్స్, వాళ్ళ మాటలు వాళ్ళు ఇంతకుముందు స్టూడెంట్స్ గురించి చెప్పారు. ఏమైంది? అనిపిస్తుందా? మెమోటోలు ఎవరున్నారు చూస్తున్నారా? అలా ఉండాలి మనం. ఇప్పుడు సింగిల్గా వచ్చింది కదా, అప్పుడు ఎలా